బయట తీసుకొచ్చి మీరు మాట్లాడుతున్నా రాష్ట్ర ప్రభుత్వం అవలంబిస్తున్నటువంటి ప్రజా వ్యతిరేక విధానాలను నిరసిస్తూ మరి జాయింట్ యాక్షన్ కమిటీ పెద్దల కోదండరామ్ గారి ఆధ్వర్యంలో రేపు నిర్వహించేటువంటి మిలీనియం మార్చ్ కార్యక్రమానికి వెళ్తారన్నటువంటి ఒక నెపంతో ఈరోజు జగిత్యాల పట్టణంలో కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలని అరెస్ట్ చేయడం జరిగింది. మరి సందర్భంగా నిజంగా అరెస్ట్ చేసినటువంటి తీరును ఇట్లా ఒక్కసారి విశ్లేషణ చేసుకుంటే నిజంగా ఎంత దారుణమైనటువంటి పరిస్థితి తెలంగాణ రాష్ట్రంలో ఉందో అర్థమవుతుంది. నేరుగా ఇళ్లకు పోలీస్ వెహికల్స్ తీసుకొచ్చి పోలీస్ కానిస్టేబుల్స్ని వాళ్ళందరూ కూడా తీసుకొచ్చి భయభ్రాంతులకు గురి చేస్తూ ఈరోజు స్టేషన్కి తీసుకురావడం అనేది నిజంగా మేము చాలా దురదృష్టంగా భావిస్తూ ఉన్నాం. మరి ఆనాడు ఏదైతే తెలంగాణ ప్రత్యేక రాష్ట్రం ఏర్పడాలని మరి ఆనాడు తెలంగాణ యావత్తు కూడా మలిదశ ఉద్యమంలో 1200 మంది విద్యార్థులు అమరులైతే మరి ఏదైతే ఒక కన్న తల్లిలాగా సోనియా గాంధీ గారు మరి తెలంగాణ రాష్ట్రాన్ని ప్రకటించాలి అని ఒక భావనకు తీసుకొచ్చి ఏదైతే మరి తెలంగాణ ప్రజల యొక్క ఆకాంక్షను నెరవేర్చాలని చెప్పి తెలంగాణ రాష్ట్రాన్ని ప్రకటించినటువంటి దేవత సోనియా గాంధీ గారు. మరి అటువంటి కాంగ్రెస్ పార్టీని ఈరోజు తెలంగాణలో లేకుండా విధంగా చేసినటువంటి కుట్రలు మన్నుతున్నటువంటి ఈ పెద్దలు ఒక్కసారి ఆలోచించాలి. మరి ఇదే విధంగా మేము గిట్లా ఆ రోజు ఇదే నిర్బంధాలు ఇట్లా వేస్తే అసలు నిజంగా తెలంగాణ రాష్ట్రం వచ్చేదని ఈ సందర్భంగా మేము ప్రశ్నిస్తూ ఉన్నాం. పరిస్థితులకు అనుగుణంగా మరి మారుతున్నటువంటి పరిస్థితులు తెలంగాణ రాష్ట్రంలో మరి దయచేసి సీఎం కేసీఆర్ గారు గుర్తెరగాలని ఈరోజు థర్డ్ ఫ్రంట్ మీద నేను ఢిల్లీ పోతా అని చెప్పి మాట్లాడుతున్నాను. దయచేసి తెలంగాణ రాష్ట్రంలోని బడుగు బలహీన వర్గాల ప్రజల్ని దయచేసి వాళ్ళ ఆకాంక్షలను గమనించి ఇక్కడ ఫస్ట్ అభివృద్ధి చేసి అక్కడికి పోవాలని నేను హితం చేస్తూ ఇప్పటికైనా కూడా ఇటువంటి ఈ పోలీసు రాచరిక వ్యవస్థతోటి ప్రభుత్వాలు నడే అన్నటువంటి ఒక భావనను మీరు తెలుసుకోవాలని సందర్భం కోరుతూ ఈ అరెస్టులను ఖండిస్తూ ఉన్నాం. నిజంగా రాబో రోజుల్లో ఖచ్చితంగా నిరసన దీక్షలు చేస్తామని ఈరోజు కాంగ్రెస్ పార్టీ జగిత్యాల పక్షాన మేము హెచ్చరిస్తూ ఉన్నాం. అధ్యక్షుడు కోదండరామ్ ఏర్పాటు చేసిన మిలియన్ మార్చ్కి రేపు జరగబోయే కార్యక్రమానికి వెళ్తారు అనే నేపథ్యంతో ఎన్ఎస్యుఐ అధ్యక్షుడు ముఖేష్ ఖన్నాను మరియు వారి తోటి సహచరులను అరెస్ట్ చేయడం జరిగింది. అంటే నిజంగా ఒక కార్యక్రమానికి వెళ్తున్నారు అని తెలియగానే ఇండ్లకు జీపులు పంపించి తీసుకురావడం అనేది ఇది ప్రజాస్వామ్యానికి వ్యతిరేకంగా పోలీసులు తమ చేతుల్లో ఉన్నారు అనే నేపంతో ముందుకు వెళ్తున్నారు. నిజంగా తెలంగాణ ఏర్పడడానికి ఈ ఎంతోమంది కార్యకర్తలు అలాగే విద్యార్థులు బలిదానాలకు చెల్లించిన సోనియా గాంధీ తెలంగాణ ఇవ్వడం జరిగింది. ఆ తెలంగాణ అప్పుడు విద్యార్థులు కూడా ఎన్నో కార్యక్రమాలు చేసినప్పుడు కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్నప్పుడు ఎప్పుడు కూడా పోలీసులకు ఆదేశాలు ఇచ్చి అరెస్ట్ చేయనీయలేదు. కానీ అప్పుడు అది చేసినట్టయితే ఇప్పుడు తెలంగాణ వచ్చేది కాదు. అలాగే విద్యార్థుల బలిదానాలు దృష్టిలో పెట్టుకొని అలాగే బంగారు తెలంగాణ వస్తుంది అని చెప్పాడు. కానీ బంగారు తెలంగాణ కాదు, ఇప్పుడు అప్పుల తెలంగాణ రాష్ట్రంగా మారడం జరిగింది. దీన్ని ఎత్తి చూపడానికి ముందుకెళ్ళిన వారందరినీ ఈరోజు పోలీసు వారితో నిర్బంధించడం జరుగుతుంది. నిజంగా మన తెలంగాణ మనకు వచ్చినప్పుడు మన నిధులు మన నీరు మన ఉద్యోగాలు అన్నారు. కానీ ఏది రాకుండా కనీసం వారు చెప్పుకునే హక్కు కూడా లేకుండా చేయడం జరుగుతుంది. అంటే ఏదైనా ప్రజాస్వామ్యానికి వ్యతిరేకంగా ఈ పాలన అనేది జరుగుతుంది. కాబట్టి ఇలాంటివి ఏవైనా జరిగినట్టయితే తప్పకుండా కాంగ్రెస్ పార్టీ నుంచి ఇప్పటి నుండి వ్యతిరేకించడం జరుగుతుంది. దానికి ఈరోజు ముఖేష్ ఖన్నాని అరెస్ట్ చేయడం దారుణము. దీన్ని కాంగ్రెస్ పార్టీ తరఫున